హాయ్ గైస్, వెల్కమ్ టు లిక్తా భార్గవ్ వ్లాగ్స్. సో మేమైతే ఎప్పుడు ఫిషింగ్ పోతున్నాం గైస్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ లిక్తా భార్గవ్ వ్లాగ్స్. సో మేమైతే ఇప్పుడు మా పల్లికైతే వెళ్తున్నాం అనమాట ఫిషింగ్ చేయడానికి. ఎవరెవరు వెళ్తున్నామంటే ఫిషింగ్కి నేను, మా హస్బెండ్ వజ్రిత్ అంటే మాలుడు అనమాట, ఇంకా మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా డాగ్ అనమాట. మా డాగ్ పేరు వచ్చి బ్లాకీ. సో మేము 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. మా పల్లి లొకేషన్ ఎక్కడంటే మదనపల్లి నుంచి నిమ్మలపల్లికి వెళ్ళే రోడ్లో రెడ్డివారిపల్లి అని ఉంటుందన్నమాట. అదే మా పల్లి. మా ఊరికి వెళ్ళే ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. పచ్చని చెట్లు, చుట్టూ కొండలు, పంట పొలాలు, చెరువులు, ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఏ పొల్యూషన్ లేకుండా హాలిడేస్లో అన్నా ఎప్పుడైనా ఫ్రీ టైంలో అన్నా ఇలా వెళ్తుంటే మనసుకి, మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ 3 కొండలు చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకు ఈ కొండలు అంటే చాలా ఇష్టము. సో మీట్లో కూడా ఎవరైనా నేచర్ లవర్స్ ఉన్నారా? ఆబ్వియస్గా అందరూ నేచర్ లవర్సే అంటారు. ఎవరికంటే నేచర్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి. సో అలా కూడా నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట నేచర్ అంటే. నాకనే కాదు, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. వచ్చేసాం గాయస్, ఫైనల్లీ మా ఊరికైతే వచ్చేసాం. మా వజ్రి చాలా ఎక్సైట్గా ఉన్నాడు, చాలా ఎక్సైట్మెంట్. సో మా బ్లాకీ గారు కూడా ఇక్కడ ఉన్నాడు అనమాట. హాయ్ చెప్పు. హాయ్ చూసుకోండి అమ్మ. సో మేము వేటకి వెళ్తాన్నాం అనమాట, చేపల వేటకి. ఏముందాడా? పచ్చి చింతకాయలంట ఫ్రెండ్స్, మా మాళ్ళకి ఇష్టం. ఇట్లా పల్లీల్లోకి వస్తే ఇట్లాంటివన్నీ అనిపిస్తాయి. ఇంకా ముందర ఉన్నాయి ఫ్రెండ్స్. తింటాంది, అక్కకి ఇద్దామని లేదు. అయ్యా పుల్లగా ఉందంట. ఇదైతే విలేజ్లో ఉండే స్కూల్, రెడ్డివారిపల్లి స్కూల్. హాయ్ చెప్పరా. ఎక్కడికి పోతున్నావు? ఏంటి నువ్వు పట్టుకోండి? సో ఇవైతే గేలాలి ఫ్రెండ్స్. కరోనా వెళ్ళిపోయిందంట. అంటే వీడు కరోనా ఉన్నప్పుడు వ్లాగ్ చేసినారు ఈ ఊర్లో, అందుకు వాడికి అప్పుడు గుర్తొచ్చి చెప్తా ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే చేపలు పట్టాలంటే మనకి ఎర్రలు కావాలి కదా. ఆ ఎర్రల కోసం అయితే వెతుకుతూ ఇక్కడికి వచ్చామన్నమాట. ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లోకి. సో మా వాళ్ళు అయితే ఇక్కడ ఎర్రలు భూమిలో ఉంటాయి కదా, భూమిలో ఉండే ఎర్రలను అయితే తవ్వుతున్నారు. మా ప్లేస్లో అయితే ఎర్రలు అంటాము, మీ సైడ్ ఏమంటారో మాకు తెలీదు. ఎర్రలు అంటే చేపలు పట్టడానికి యూస్ చేస్తారనమాట. సో వాటిని ఎర్రలు అంటారు. మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి గైస్. సో ఇక్కడ పట్టేసామన్నమాట. చూడండి ఇలా ఉంటాయి ఎర్రలు అంటే. బ్లాకీ వెజిటేరియన్ అయిపోయినాడు చూడండి, గడ్డి తింటున్నాడు. గడ్డి తినే గాడిద ఫ్రెండ్స్, గడ్డి తినే గాడిద. ఏం తిన్నా బ్లాకీ? హాయ్ చెప్పు. హాయ్. అవులాగే చేస్తాడు ఫ్రెండ్స్. ఏం అమ్మ అన్నాడు ఫ్రెండ్స్. కానీ మా అబ్బోడు మా మామ, మీ తాత, మామ చూపి. వేర్లకే పట్టుకుంటాయి.
చూపి. ఓయమ్మా, ఎర్రల మనిషి. ఎర్ర మనిషి సేమ్. సిద్ధు కూడా ఎర్రలాగా ఉన్నాడు. ఎర్ర మనిషి. చెల్లెలు ఎట్లా ఫీల్ అవుతుందో కనుక్కుందాం ఫ్రెండ్స్. తనకి ఫిషింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం వచ్చింది, చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అట్లా కాదు, బాగా చెప్పు. అట్లీస్ట్ ఒక ఫిష్ అయినా నేను పట్టి తీరాల. అదే నా తదాస్తు. సంకల్పం. జీవితకం సంకల్పమ్మా. సార్ అది నువ్వు మా పల్లికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతావు? నీకు మా పల్లి నచ్చిందా? ఐ లైక్ విలేజెస్. ఓవర్ యాక్షన్ ఇంకా తెలుగులో మాట్లాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జలగలగా తెలినట్టు వెళ్తాను. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? లుక్ ఇస్తాను మేమురా. మంజు అన్న, ఎర్రలు ఎర్రలు. చూడండి గైస్ ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ నేను ఒకటి చూసాను అనమాట. వీటిని టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటారు. చూడండి చూడండి ఎంత బాగా మూసుకుపోతున్నాయో. టింగ్ టింగ్, ఎంత బాగుందో చూడండి గైస్. వస్తానా చూడండి గైస్. వావ్, భలే ఉంది కదా. ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు, మనం వెళ్దాం, ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం. వస్తానా? స్టార్టింగ్ ఫిషింగ్. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ గైస్. నా అల్లుడు పాపం నా కోసం వచ్చినాడు గైస్, బంగారు బిడ్డ. చూడండి చూడండి ఫ్రెండ్స్, వీటినే గేలాలు అంటారు. జాలాలు. మీ పక్క ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పద పద పద, వచ్చేసాం గైస్ ఫైనలీ. చూడండి ఆ కొండలు ఎంత బాగున్నాయో. ఓకే వస్తాలే. సో మనం ఇప్పుడు దిగైతే మనకి ఇప్పుడు టాస్క్. ఇలాంటి సమయంలోనే మనం ఆచి తూచి అడిగేద్దాం. ఫైనల్లీ గైస్ నవ్వుతాడు. ఏంది కడుక్కునేది? చూడండి మా సిద్ధు స్టార్ట్ చేసినాడు ఆల్రెడీ ఫిషింగ్. మా ఆయన గారు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. నేను వజ్రిత్ అంట. గుచ్చుతా అంటే బాధ అవుతుంది. వాటిని గుచ్చుతా అంటే బాధ అవుతుందంట ఫ్రెండ్స్. వీళ్ళల్లో ఉండే మానవత్వం ఇప్పుడు బయటికి వస్తే వీళ్ళు ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు. కానీ ఏం చేయలేదు. ఓకే స్టార్టా? 1 2 3 స్టార్ట్. ఇప్పుడే స్టార్ట్ చేసినామన్నమాట. పడుతుందో ఇలా చూద్దాం. ఫైనలీ పట్టేనాడు ఫ్రెండ్స్. చూడండి వస్తాను యాడా ఉండు ఉండు ఉండు. చిన్న చేప పడింది గైస్. పిల్లోడికి ఫస్ట్ పిల్ల చేప. చూడండి గైస్, 2 ఫైనలీ వి గాట్ ఫిషెస్. వాళ్ళ అమ్మని పట్టినామని అది కూడా దొరికిపోయింది. మా అమ్మతోనే ఉంటాను. ఫిషింగ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. మా వజ్జిటి గారు అయితే చిన్న చేప పట్టినాడు ఫ్రెండ్స్. చిన్న పిల్లోడికి ఫస్ట్ చిన్న చేప.
దీన్ని చందమామ చేప అంటారు. చూపి సరిగ్గా. ఇది నేను పట్టింది గాయస్. దీని పేరు చందమామ చేప. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చేపని పట్టినందుకు? చాలా ప్రౌడ్గా జిలేబీ పడింది. చూపి 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 చూడండి గైస్. చిన్న చేపలు మేమైతే బుడుకు చూడడం సైలెంట్గా ఉంటే సైలెంట్గా వస్తాయి ఫిషెస్. ఫస్ట్ టైం పడతాడో కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు? మనకి చెరువులో జస్ట్ 2 చేపలే పడినాయి ఫ్రెండ్స్. ఒకటి వజ్రీత్ పట్టినాడు, ఇంకోటి సిద్ధు పట్టినాడు. మనం ఇంకో చెరువు కాడికి పోదాం, అక్కడ చాలా చేపలు ఉన్నాయంట. అది చిన్న చేప గాలం నుంచి వచ్చేసింది. ఇంకో చేప పట్టుకుంటా. ఇంకో చేప జస్ట్ దొరికి మిస్ అయిపోయింది. ఉన్నట్టుండి భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయపడిపోయారు జనం. జారింది జర్రు అని. ఫైనలీ గైస్ వి గాట్ సెకండ్ ఫిష్. పట్టు చూపి. మంజు అన్న హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. చూపి సరిగ్గా చూపి. ఈ రంపం చేపలు ఏందో. సూపర్ క్యూటీ పై. వజ్రీత్ కంగ్రాచులేషన్స్ వజ్రీత్. చూపి క్లాప్స్ కొట్టండి క్లాప్స్. చూపి సర్లే చూపి. ఏం కాదు పదరా అట్లా రారా చూపిద్దు అట్లా. నేనే ఇప్పుడు చూపి హ్యాపీగా. పదరా చెప్పురా. నేను పట్టింది చేప ఫ్రెండ్స్. ఎట్లా ఫీల్ అవుతాడు నువ్వు? ఎట్లా ఫీల్ అవుతావు? ఫీలింగ్స్ లేవు ఫ్రెండ్స్, ముందే పట్టు. మాతో ఫస్ట్ టైం కదా. కామనే. చేపలో ఫ్రెండ్స్ చేపలు పట్టాడారు. ఎన్ని చేపలు పట్టినాను కనిపించలేదు. ఇప్పుడైతే కనిపించు, మళ్ళీ చూపిస్తాను. 5 6 ఉంటాయి. ఈ పక్క పొలాలు బాగుంటాయి ఇంకొన్ని రోజులు అయితే పెరిగింటాయి. నీళ్ళల్లో అంతా దిగేసి స్నానం చేసి వచ్చేసింది. స్నానం చేసి ఆడుకోండి, ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూడండి గైస్, ఎంత బాగుందో ఈ లొకేషన్ అయితే. చుట్టూరా ఈ కొండలు, ఈ పొలాలు. ఇప్పుడైతే సన్సెట్ అవుతుందన్నమాట. నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టము. చూసారు కదా ఎంత బాగుందో కదా. సో వాళ్ళందరూ అయితే ఆ పక్కన చేపలు పట్టడానికి అయితే వెళ్ళిపోయారు. సో మనం కూడా ఇప్పుడు వెళ్ళిపోదాము, ఓకేనా? చేపలు పట్టడము అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ గాలంతో అయితే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని మా పిల్లోని అయితే పిలుచుకొని వచ్చామన్నమాట. ఆ గాలం కన్నా మనకు గుచ్చుకుంటే అంతే గైస్. ఇంకా మీరు ఒకవేళ మీ పిల్లలతో వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఆ గాలం అంటే చాలా డేంజర్ అన్నమాట.
కింద పట్టుకో. ఆయన నేర్పిస్తాడు చూడు. చూడు వెనకాల అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. బ్లాక్ గమ్ములాంటి ఏది నీ టార్చర్ నాకే. దానికి ఎంత ఉందో చూస్తా. నువ్వు తొక్కేసాడు గాలం నువ్వే. పట్న నవ్వకండి. సీరియస్ మ్యాటర్. రా బ్లాక్. అయ్యో ట్రైనర్ నన్ను అట్లా చేయకూడదు అని చెప్తాను. కంపల్కి అట్లా వేయకూడదు అని చూపిస్తాను. అయ్యో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇవన్నీ వీడియోలో పెడతా ఉండు. కామెడీ ఫన్నీ వీడియోస్. చూడు ఆడ నుంచి ఇటు వరకు 5. వెరీ గుడ్. చికెన్ పడింది. చూపి ఎగ్జైట్మెంట్ గా చూపి. ఆ పాప ఫోటో గుర్తి చేపల పడింది. వచ్చే ఇంక అట్లే రే రే ఆడ కడుక్కుందాం రారా ఇంటికాడ. ఎత్తుకోండి రా పైకి. నేను అయిపోయింది గాయ చేపలు పట్టేది. చూపిస్తా మా వద్దు కాదు, పెద్ద చేప పట్టాడు. అప్పుడే చూపిస్తా యూట్యూబ్ లో. మీ మామ చూపిస్తా పెద్దది పట్టింది. మీకు ఒక అద్భుతమైన లొకేషన్ చూపిస్తానండి. చూడండి గాయస్ ఎంత బాగుందో ప్లేస్. సూపర్ గా ఉంది. ఇప్పుడే అయిపోయింది చేపలు పట్టేది. ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నాం. పల్లెలో ఎంత బాగుందో, ప్రశాంతంగా, అంత ఎక్కువగా పొల్యూషన్ కూడా లేకుండా. చూడండి ఇక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది నాకైతే. చూడండి ఆవులు ఎంత బాగున్నాయో. ఆవులు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను అనమాట ఇప్పుడైతే. అజిత్ గారు అయితే సూపర్గా పట్టినాడు ఈరోజు చేపలు. పెద్ద ఏం రా నీ ఫీలింగ్? సూపర్. పెద్ద చేప పట్టినాడు, పెద్దది, అందరికంటే పెద్దది, అందరికంటే పెద్ద చేప. హాయ్ గాయ్స్, ఈరోజు మేము బాగా ఎంజాయ్ చేసినాం. పండు మీరు వచ్చి ఈ పల్లిలో ఎంజాయ్ చేయండి. బట్ ఈ బ్లాక్ గార్డ్ బాగా ఈ బ్లాక్ గార్డ్ బాగా సిద్ధు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? రామా మాట్లాడు. ఈ పాప 2 చేపలు పట్టింది గైస్. నేను 2 ఫిషెస్ పట్టినా ఫస్ట్ టైం లైఫ్ లో. మా ఆయన ఒకటి పట్టినాడు. ఏది ఒప్పుకోలేను. సిద్ధు ఎన్ని పట్టినాడు? హైయెస్ట్ హైయెస్ట్ హైయెస్ట్. హీ ఈస్ ద విన్నర్. హీ ఈస్ ద విన్నర్. హీ ఈస్ ద రన్నర్. మీ ఏదో బాట్ ప్లేయర్స్. వి ఆర్ ద బాట్ ఫెయిల్యూర్. నేను అసలు ఒకటి కూడా పట్టలేదు. మైనస్ చేపలు పట్టినాడు. విన్నర్ గైస్. చేపలు పట్టే దాంట్లో చాలా పెద్ద చేప అయితే పట్టినాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు? చెప్పండి. ఏమంటా చెప్పరా. కామనే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కామన్ అంట గైస్. అంటే ఫస్ట్ టైం పట్టలేదు, ఇప్పుడు వరకు చాలా టైమ్స్ పట్టినాడు ఫిషెస్. అందుకని మా ఊడికి కొంచెం జుజుబి అనమాట కదా. మనం ఇచ్చి మా బ్లాక్ గారు కూడా చాలా హ్యాపీగా ఆడుకున్నాడు ఫ్రెండ్స్. అలిగి వెళ్ళిపోయాడు. మీకు మా ఊర్లో ఇది మా మామ వాళ్ళ ఇల్లు అనమాట. నెక్స్ట్ ఈసారి హోమ్ టూర్ చేస్తాం. ప్లేస్ కొంచెం చూపిస్తాయి. ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. కొత్తగా కడతాను.
ఎంత బాగుంది ఈ దారి చూడండి ఎంత బాగుందో. సో ఈవినింగ్ అయింది, అందుకని ఇంకా ఆవులన్నీ నీళ్ళకి వెళ్తున్నాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. గైస్ ఈరోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా పల్లెకి వచ్చి ఫిషింగ్, కొన్ని చేపలు కూడా పట్టినామన్నమాట. సో అట్లా మనకి హాలిడేస్లో పల్లెలకి వస్తే టైమే తెలియకుండా గడిచిపోతుంది. సో ఇంట్లోనే ఉండి బోరు, టీవీలు, ఫోన్లు అట్లా చూసుకోకుండా ఈరోజు కాన్సెప్ట్ అట్లా వచ్చినామన్నమాట. పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. వీడు సతాయిస్తా ఉన్నాడు అనేసి చేపలు పెట్టాలా అనేసి వచ్చినామన్నమాట. లాస్ట్లో ఫైనల్గా అన్ని చిన్నవే పడ్డాయని ఫీల్ అవుతా అంటే ఫైనల్గా సాటిస్ఫై అయ్యడానికి ఒకటి పెద్ద చేప పట్టినాడు. పెద్ద చేప. హ్యాపీనారా? ఫుల్ హ్యాపీ. ఓకే గైస్, బాయ్. అంతే గాయస్, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.